రాజుని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో పోలీసులతో రాజుని కొట్టించి బాధ పెట్టిన విజయాంబిక దీపక్లకు బుద్ధి చెప్పాలని చెప్పి రూప అనుకుంటుంది. కావాలని వాళ్ళు తినే ఉప్మాలో రూప ఫెవికాల్ కలుపుతుంది. ఇక దాంతో ఫెవికాల్ కలిపిన ఉప్మాని స్పూన్తో నోట్లో పెట్టుకోగానే విజయాంబిక దీపక్ వాళ్ళ నోరు అంటుకుపోతాయి. అలా స్పూన్ నోట్లోనే ఉండిపోతుంది. స్పూన్ తీయడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటే ఇక అలా వాళ్ళు పడుతున్న తిప్పలు చూసి రూప ఎంతగానో నవ్వుకుంటూ ఉంటుంది. సూర్యప్రతాప్, చందు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చిన తర్వాత స్పూన్ తీయడానికి వాళ్ళు పడుతున్న ఇబ్బందిని చూసి ఏమైంది అని చెప్పి సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళు స్పూన్ ఇరుక్కుపోయిందని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటారు. ఈరోజు వదిన స్వయం పాకం అని చెప్పి తన చేత్తో తనే వంట చేసింది. ఆ ఉప్మాని కక్కలేక మింగలేక అలా నోట్లోనే ఉంచుకున్నారనుకుంటా అని చెప్పి సుమ అంటూ ఉంటుంది. ఇక దీపు కూడా ఆ స్పూన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ స్పూన్ ఎంతకి బయటికి రాకపోవడంతో అప్పుడు సూర్యప్రతాప్ సుమతో నువ్వు వెళ్ళి హాట్ వాటర్ తీసుకురా సుమ అని చెప్పి అంటూ ఉంటాడు. సుమ హాట్ వాటర్ తీసుకొచ్చిన తర్వాత స్పూన్తో ఆ హాట్ వాటర్ని విజయాంబిక దీపక్ పెద్దవుల మీద సూర్యప్రతాప్ వేస్తూ ఉంటాడు. ఇక దాంతో దీపక్ విజయాంబిక పెదవులన్నీ కూడా మండిపోతూ ఉంటాయి. ఇక ఒక్కసారిగా నోరు తెరిచి మంట మంట అని చెప్పి విజయాంబిక అరుస్తూ ఉంటుంది. వాళ్ళని చూసి రూప నవ్వుకుంటూ ఉంటుంది. మమ్మీ, ఉప్మా బాగానే చేశానని చెప్పావు కదా, మరి ఏంటిది? నీకు దండం పెడతాను, ఇంకెప్పుడు కూడా జీవితంలో నాకు వంట చేసి పెట్టకు అని దీపక్ అంటూ ఉంటాడు. దాంతో విజయాంబిక నేను బాగానే చేశానురా, అసలు అలా ఇలా ఏందో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అక్క, నీకు వంటలు రానప్పుడు ఎందుకు ఇదంతా? పని వాళ్ళు చేసి పెడతారు కదా, 2 రోజుల్లో పెళ్ళి పెట్టుకొని ఏంటి ప్రయోగాలు అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. సరే తమ్ముడు, నువ్వు అన్నట్టుగా ఇంకెప్పుడు కూడా నేను వంట చేయనులే అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. రూప వాళ్ళని చూసి నవ్వుకుంటూ అత్తయ్య, దీపక్ ఇప్పుడు ఓకేనా, అంత సెట్ అయిపోయింది కదా, మనం చేసిన పాపాలే మనల్ని వెంటాడతాయని అంటారు. మనం ఎవరినైనా బాధ పెట్టాలని చూస్తే తిరిగి అది మనకి తగులుతుంది అని చెప్పి రూప వార్నింగ్ ఇచ్చినట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీన్ని వాలకం చూస్తూ ఉంటే ఇదే కావాలని ఉప్మాలో ఏదో కలిపినట్టుగా నాకు అనిపిస్తుంది దీపక్ అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. అవును మమ్మీ, ఖచ్చితంగా ఈ రూపే ఏదో చేసి ఉంటుంది. ఆ రాజుగాడిని విడిపించింది కూడా ఈ రూపే, కానీ ఆ విషయం మనం మావయ్య ముందు నిరూపించలేకపోయామని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. అయినా ఒక 2 రోజుల్లో పెళ్ళి జరిగిపోతుంది కదా, ఒక్కసారి పెళ్ళి అయిపోయిందంటే నగలు డబ్బు అన్నీ తీసుకొని మనం ఫారెన్కి చెక్కేస్తాం, అప్పుడు వీళ్ళెవరితోనూ మనకి సంబంధం ఉండదు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక వెంటనే మౌనిక వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. వదిన గారు, కట్నం కింద మీరు నగలు డబ్బు ఇస్తామని చెప్పారు కదా, కావాలంటే డబ్బు ఎల్లుండి తీసుకుంటాము, నగలు మాత్రం రేపు తీసుకొని రండి అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే తప్పకుండా వదిన గారు, రేపు ఉదయమే నగలు తీసుకొని వస్తాము అని చెప్పి మౌనిక తల్లి ఫోన్లో చెబుతూ ఉంటుంది. ఇక దాంతో విజయాంబిక ఎంతగానో ఆనందపడిపోతూ రే దీపక్, రేపు ఉదయం వాళ్ళు బంగారు నగలు తీసుకొని వస్తున్నారు, ఆ నగలతో మనకు కావాల్సిన పాస్పోర్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుందాం, పెళ్ళి అవ్వగానే వచ్చిన డబ్బుతో ఫారెన్ చెక్కేద్దాం అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే అప్పుడు దీపక్ అబ్బా, ఫారెన్లో కొత్త లైఫ్ని ప్రశాంతంగా స్టార్ట్ చేయొచ్చు, ఈ మందారం, రాజు, రూప వీళ్ళెవరికోలా ఉండదు, ఎప్పుడెప్పుడు పెళ్లి రోజు వస్తుందా అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను మమ్మీ అని చెప్పి దీపక్ అంటూ ఉంటే నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను రా, ఈ 2 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మందారం ఎక్కడుందో రూపరాజులకి తెలియకూడదు, కోమలో ఉన్నది కోమలోనే పైకి పోవాలి అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. మరోపక్క విజయాంబిక తన వియ్యంకురాలకి ఫోన్ చేసి నగలు తీసుకురామన్న విషయం రూప వినేస్తుంది. వెంటనే ఈ విషయం రాజుకు చెప్పాలనుకొని, రాజు 2 రోజుల్లో పెళ్ళుంది కదా, రేపే నగలు తీసుకొని రమ్మని మా అత్తయ్య వాళ్ళు తన వియ్యంకురాలకి ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటే
రేపు ఉదయం మనం ఒకసారి బయట కలుద్దాం అమ్మాయి గారు, ఏం చేయాలో ఆలోచిద్దాం అని రాజు అంటూ ఉంటాడు. ఇక అలా రూప రాజు ఇద్దరూ కూడా బయట కలుస్తారు. వాళ్ళు బయట కలిసిన తర్వాత రూప రాజుతో, రాజు, ఈ పెళ్ళి ఆపడానికి నాకు ఒక మార్గం దొరికింది. మనం వెంటనే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్దాము. ఈ దీపక్ ఎంత దుర్మార్గుడో, ఎంత నీచుడో ఆ పెళ్లి కూతురికి అర్థమయ్యేలాగా చెబుదాము. మందారానికి జరిగిన అన్యాయం గురించి కూడా చెప్తాము. అప్పుడు వాళ్ళే ఈ పెళ్ళిని ఆపేస్తారు, మన చేతులకు మట్టంటుకోకుండా ఉంటుంది అని చెప్పి రూప రాజుకి చెబుతూ ఉంటుంది. అవునమ్మాయి గారు, మీరు అన్నది కరెక్టే, మనం వెంటనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి రాజు రూపని బండి మీద ఎక్కించుకొని మౌనిక వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇక రాజు రూప ఇద్దరు కూడా గుమ్మం దగ్గర నిలబడి అలా ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటారు. మౌనిక వాళ్ళ అమ్మ కొన్ని నగలను సర్దుతూ ఉంటుంది. అప్పుడు మౌనిక తండ్రి, ఏంటే అమ్మాయి పెళ్ళికి ఇన్ని నగలు చేయించావు, మన స్తోమతకు మించి ఇవన్నీ చేయించడం ఎందుకు, ఉన్న దాంట్లో చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి మౌనిక తండ్రి అంటూ ఉంటాడు. దాంతో మౌనిక తల్లి, ఇది మంచి సంబంధం అండి, సీఎం గారి అల్లుడితో పెళ్ళి, మనం తలకిందుల తపస్సు చేసినా ఇటువంటి సంబంధం మనకి దొరకదు. అందుకే నేను ఇవన్నీ కూడా గిల్ట్ నగలు చేయించాను. గిల్ట్ నగలతో వాళ్ళను నమ్మించి ఏదో ఒక విధంగా ఈ పెళ్ళి జరిపించేస్తే ఆ తర్వాత అన్నీ కూడా అవే సర్దుకుంటాయని చెప్పి మౌనిక తల్లి అంటూ ఉంటుంది. ఏంటి ఇవి గిల్ట్ నగలా, మరి వాళ్ళు కనిపెట్టిస్తే ఎలా అని చెప్పి మౌనిక తండ్రి అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిక తల్లి, వాళ్ళు కనిపెట్టడానికి అసలు అవకాశమే ఉండదండి, ఇవి అచ్చం బంగారు నగలు ఉన్నట్టుగానే ఉన్నాయి. అయినా ఎలాగో తెల్లారితే పెళ్ళే కదా, ఒక్కసారి పెళ్ళి జరిగిపోయిన తర్వాత ఇవి గిల్ట్ నగలని వాళ్ళు కనిపెట్టినా కూడా ఏమీ చేయలేరు, 3 ముళ్ళు పడిపోతే చాలు అని చెప్పి మౌనిక తల్లి అంటూ ఉంటుంది. ఇక రూప రాజుతో, వీళ్ళేంటి రాజు, వాళ్ళే వీళ్ళని మోసం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా ఇంత దారుణంగా ఉన్నారు. అసలు అత్తయ్య దీపక్ పెళ్ళి చేయాలనుకుంటుంది ఆ డబ్బు నగల కోసం, అటువంటిది వీళ్ళు వాటితోనే వాళ్ళని మోసం చేయాలని చూస్తున్నారు. వెంటనే వీళ్ళ నిజస్వరూపాన్ని అత్తయ్య వాళ్ళ ముందు బయట పెడదాం, ఈ పెళ్ళిని ఆపుదాం పదరాజు అని చెప్పి రూప రాజుని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత రూప రాజుతో, నువ్వు వెళ్ళులే రాజు, నిన్ను నన్ను ఇలా ఎవరైనా చూస్తే మళ్ళీ గొడవలు అయిపోతాయి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సరే అమ్మాయి గారు, మీరు జాగ్రత్త, వాళ్ళ గురించి నిజాలన్నీ కూడా బయటపెట్టి పెళ్ళాపండి అని చెప్పి రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రూప ఇంటికి వచ్చేసరికి మౌనిక తల్లి ఇంటికి వచ్చి, వదిన గారు, మీరు అడిగిన నగలు ఇదిగోండి, ఒక్కసారి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. అయ్యో, మీరు అంతలా చెప్పాలా, నేను ఇవి చెక్ చేసుకుంటే మీ మీద నమ్మకం లేనట్టుగా అవుతుంది, వద్దులేండి, మీరు కరెక్ట్గానే ఇచ్చుంటారు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో రేపు తెల్లవారితే పెళ్ళి, మీ నగలు మీకు అప్పగిచ్చేశాను కాబట్టి నేను ఇక వెళ్ళిపోతాను అని మౌనిక తల్లి వెళ్ళబోతుంటే 1 నిమిషం అంటూ రూప ఆపుతుంది. అత్తయ్య, ఆవిడ ఇచ్చిన నగలు నిజమైన నగలు కాదు, అవి గిల్టు నగలు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విజయాంబిక దీపక్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి రూపాను అనేది, అవి గిల్టు నగలని నీకెలా తెలుసు అని చెప్పి సూర్యప్రతాప్ అడుగుతాడు. దాంతో రూప, నేను ఇందాక బయటకు వెళ్ళొస్తూ ఉంటే వీళ్ళు అవి గిల్టు నగలని మాట్లాడుకోవడం విన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సూర్యప్రతాప్, రూప చెప్పింది నిజమా కాదా తెలియాలంటే వెంటనే ఇంటికి సేటుని పిలిపించాలి అంటూ ఇక సేటుని ఇంటికి పిలిపిస్తాడు. ఆ నగలని టెస్ట్ చేయమని చెబుతాడు. మౌనిక తల్లి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ సేటు నగలని టెస్ట్ చేసిన తర్వాత అవి గిల్టు నగలని తేల్చడంతో దీపక్ విజయాంబిక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని షాక్ అవుతారు. ఏంటండి ఇది అని చెప్పి విజయాంబిక మౌనిక తల్లిని నిలదీస్తూ ఉంటుంది. మమ్మల్ని క్షమించండి వదిన గారు, ఏదో ఒక విధంగా ఈ పెళ్లి జరిపించాలని అనుకున్నాను, ఇది మా స్తోమతకు మించిన సంబంధం, కట్నం కింద నగలు డబ్బు లేనిదే ఈ పెళ్లి జరగదని మీరు ఆ రోజు ఖచ్చితంగా చెప్పారు, అందుకే ఏదో ఒక విధంగా పెళ్లి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేశాము,
మమ్మల్ని క్షమించండి అంటూ మౌనిక తల్లి విజయాంబిక కాళ్ళు పట్టుకుంటుంది. ఛీ, నీ మోకం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంతలా మమ్మల్ని మోసం చేస్తావా? వెళ్ళవే ముందు ఇక్కడి నుండి అంటూ మౌనిక తల్లిని విజయాంబిక బయటికి తోసేస్తుంది. ఇక తర్వాత సూర్యప్రతాప్తో విజయాంబిక పాపం దీపక్ ఒంటరిగా ఉన్నాడని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటే వీళ్ళు ఇలా మోసం చేశారు. నువ్వేం బాధపడకు దీపక్, నీ పెళ్ళి నేను జరిపిస్తాను. మరొక 2 రోజుల్లో మంచి సంబంధం చూసి పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, అక్క ఇంత జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ పెళ్ళి గురించి నిర్ణయం తీసుకోవడం ఏమీ బాగోలేదు. ఇంకొన్నాళ్ళ పాటు ఆగితే బాగుంటుందనేది నా ఉద్దేశం అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. తర్వాత సూర్యప్రతాప్ రూపని మెచ్చుకుంటూ, అమ్మ రూప, దీపక్కి నువ్వు చాలా పెద్ద సహాయం చేశావమ్మా. అవి గిల్ట్ నగలన్న విషయం మీ అత్తయ్య వాళ్ళకి నువ్వు తెలియచేయకపోతే ఈ పెళ్ళి జరుగుండేది. నిజంగా నువ్వు దీపక్ జీవితాన్ని నిలబెట్టావు. నువ్వు నా కూతురు అని చెప్పుకోవటానికి గర్వంగా ఉందని చెప్పి సూర్యప్రతాప్ రూపని పొగుడుతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి రూప కూడా సూర్యప్రతాప్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక ఆ నగలు డబ్బు తీసుకొని పారిపోవాలనుకున్న దీపక్ విజయాంబిక వాళ్ళకు గట్టి షాక్ ఎదురవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.